నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ మధు బియాండ్ ది హెడ్లైన్కి స్వాగతం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం చరిత్రలో తొలిసారి 44,000 కోట్ల ఆదాయం గత ఏడాది 40,209 కోట్లు ఈ ఏడాది 7% పెరిగిన ఆదాయం ఓవైపు భారీగా ఎక్సైజ్ శాఖ ఇన్కమ్ మరోవైపు బెల్ట్ షాపుల మోత అక్రమ మార్గంలో ఏర్లై పారుతున్న మద్యం మాట ఏంటి లిక్కర్గా భారీ ఆదాయం వస్తున్నందుకు సంతోషపడాలా లేదా తెలంగాణ రాష్ట్రం మొత్తం తాగుబోతుల మయంగా మారుతుందని బాధపడాలా లిక్కర్ పైనే పాలన చేయాల్సిన దుస్థితి వచ్చిందా ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారిన లిక్కర్ అమ్మకాలు రైట్ ఇక 2025-26 వార్షిక సంవత్సరంలో రికార్డులు బద్దలు కొట్టే విధంగా ఈసారి మనకు ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది 44,000 కోట్ల ఇప్పటివరకు చరిత్రలో ఇటువంటి ఆదాయం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు 2014 ఈ తెలంగాణ వచ్చినటువంటి మన తెలంగాణ వచ్చినటువంటి 12 సంవత్సరాలలోనే ఇంత మద్యం పెరిగిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది కోసమని ఇంత మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఓ దిక్కు తెలంగాణ రాష్ట్రం అంతా ఈ మద్యం పైన వస్తున్నటువంటి ఆదాయాన్ని చూసి సంతోషించాలా లేదంటే వాస్తవంగానే మొత్తం ఇంత తాగుతున్నారా మన తెలంగాణలో ఇంత తాగుబోతుల రాష్ట్రంగా మారుతుందా అని చెప్పేసి బాధపడాలా అన్న పరిస్థితి వచ్చింది గత 7 సంవత్సరాల నుంచి ఇది రెట్టింపు అవుతూ వస్తూ ఉన్నది ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలోనే భారీగా పెరిగింది 12,000 ఉన్నటువంటి ఆదాయం 2015-16లో 12,706 కోట్లుంటే దాదాపు 3 రెట్లు పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత దేంట్లో టాప్ ఉన్నాం దేంట్లో మనం దూసుకోపోతున్నాం అంటే 12,706 కోట్లున్న ఆదాయం 40,000 కోట్లకి తీసుకెళ్ళినాం సో నిజంగా హైదరాబాద్లోనే 690 వైన్స్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్లు ఉన్నాయి 1,171 బార్లు ఉన్నాయి ఇవి కాక ఇక పల్లెల్లో మొత్తం గ్రామాన గల్లీకి 2 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి షాపులో అది కూరగాయల షాపు కావచ్చు లేదంటే నిత్యావసరాల సరుకులు కొనే షాపు కావచ్చు ఏదైనా కావచ్చు మద్యం అక్కడ లభిస్తుంటుంది మద్యం పల్లెల్లో ఏర్లై పారుతుంటుంది అందుకోసమైనా ఈ ఎక్సైజ్కి ఇంత రాబడి వస్తున్నది లైసెన్స్ రూపంలో కావచ్చు తర్వాత లైసెన్స్ ఫీజులు తర్వాత దరఖాస్తులు మొత్తంగానైతే టాప్లో దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రైట్ మనం ఇదే అంశాన్ని ఈరోజు చర్చించబోతా ఉన్నాం బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు అలాగే బమ్మెర రామూర్తి బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు అలాగే గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే జాయిన్ అవబోతున్నారు అలాగే సంధ్యక్క ఉమెన్ యాక్టివిస్ట్ అలాగే కాంగ్రెస్ నుంచి మాధవి గారు అలాగే బీఆర్ఎస్ నుంచి జాయిన్ కాబోతా ఉన్నారు రైట్ మనం ఇదే అంశాన్ని ఈరోజు చర్చించబోతా ఉన్నాం ఒకసారి బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్తో మాట్లాడదాం సార్ చెప్పండి ఎలా చూస్తున్నారు మద్యం పైన ఇంత రాబడి వస్తున్నందుకు మనం సంతోషించాలా లేదంటే బాధపడాలా అందరికి కూడాను నిజంగా చాలా బాధేస్తా ఉన్నది ఫిగర్ పరంగా చూస్తూ ఉంటే రెవెన్యూ లిక్కర్ మొత్తంగా కూడా దేశంలోని నంబర్ 1 గా నిలబడతా ఉన్నది రాష్ట్రానికి జనాభా సంఖ్య ఆధారంగా చూసుకుంటే చిన్న రాష్ట్రం కేవలం 4.5 కోట్ల యొక్క జనాభా కలిగిన రాష్ట్రం అయినా దేశం మొత్తంలో లిక్కర్ ఆదాయంలో మొత్తం యొక్క తెలంగాణ రాష్ట్రం ఆ టాప్ లో దేశంలో నిలబడతా ఉంది దీన్ని బహుశా రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఫీల్ అవుతుండొచ్చు రెవెన్యూ ద్వారా ఇంత వస్తుందని లిక్కర్ ద్వారా అని చెప్పి రెవెన్యూ కానీ నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితం రక్తం అంతా కూడా ఈ చెమటగా ఓడ్చి కష్టపడే డబ్బు రెవెన్యూ రూపంలో లిక్కర్ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంటే నిజంగా కూడా బాధపడాలి ఇది గొప్పగా చెప్పుకోవడం రెవెన్యూ రావడం ఎంత కష్టపడితే ఆ కామన్ మ్యాన్ ఇవాళ పర్ క్యాపిటల్ నాకు అనిపిస్తుంది 3,000 పైచీలకే ఇవాళ ఎక్స్పెండిచర్ వాటి మీద ఉన్నది ఈ యొక్క లిక్కర్ మీద ఒక ప్రతి మనిషి యావరేజ్ ఇది నిజంగా కూడా ప్రభుత్వం ఆలోచించారు ప్రభుత్వం ఈ యొక్క కుటుంబాన్ని ఏ రకంగా మనం సేవ్ చేయాలో వాళ్ళ కష్టాజితాన్ని ఏ రకంగా ఖర్చు నుంచి కాపాడాలని ఆలోచించాలి తప్ప ఇప్పుడు లిక్కర్ లేని రాష్ట్రాలు నడుస్తలేవు అవును గుజరాత్
బీహార్ 2 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలే కదా. బీహార్ చాలా పెద్దది కదా. అవును. అక్కడ కూడా లిక్కర్ బ్యాన్ ఉంది. గుజరాత్ అనేక సంవత్సరాలు బ్యాన్ ఉన్నది. దేశం మొత్తంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ యొక్క రెవెన్యూ తెలంగాణ దరిదాపు అంతే ఉన్నది. అక్కడ 48,000 కోట్లు అయితే ఇక్కడ 40,000 కోట్ల రూపాయలు. అది 80 పార్లమెంట్ సీట్లు, ఇక్కడ 17 పార్లమెంట్, 5 times పెద్దది రాష్ట్రం, 4.5 times. మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం, అతి తక్కువ కన్జంప్షన్ లిక్కర్ ఇన్కమ్ అక్కడ. హర్యానా కేవలం 11,000 కోట్లు మాత్రమే. మహారాష్ట్ర మనకన్నా 3 అక్కడ కూడా మనకన్నా తక్కువ, మన దాదాపు 37,000 crores ఉంటాయి. తమిళనాడు అదే పరిస్థితి. టోటల్ గా మధు గారు దేశం మొత్తంలో లిక్కర్ కన్జంప్షన్ రెవెన్యూ ఎక్కువ వస్తుందంటే కేవలం ఒక 45% ఆఫ్ ఇన్కమ్ రెవెన్యూ కన్జంప్షన్ మొత్తం ఈ సదరన్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలే మొత్తం కన్జంప్షన్ 45%. దేశమంతా 55. ఎంత బాధ వేయాలి మనకందరు కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ నుంచి పడితే సేల్స్ దాకా మొత్తం కూడా రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఎవరో యువకులు ఉపాధి కోసం నలుగురు కలిసి పొత్తులు షాప్ వేద్దామంటే దానికి ₹1,00,000 10,000 25,000 ఉండే ఒక 10 ఏళ్ల కింద ఇవాళ 2 లక్షలు దాటి 3 లక్షలు అయింది సబ్జెక్ట్ కరెక్షన్. ఈ రకంగా లిక్కర్ ఎక్సైజ్ రూపంలో యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ పెంచుకోవడానికి చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎటు తీసుకెళ్ళకపోతే ఏ వైపు డ్రైవ్ చేస్తా ఉన్నారు ఒక రాష్ట్రాన్ని. ఆ పేద ప్రజల కష్టాన్ని మొత్తంగా కూడా ఏ రకంగా మిమ్మల్ని మీరు మిస్లీడ్ చేస్తా ఉన్నారు. అలాగే సిగరెట్ కన్జంప్షన్ లో కూడా వండర్ సిగరెట్ కన్జంప్షన్ లో కూడా తెలంగాణ అర్బన్ మొత్తంగా కూడా టాప్ లో ఉన్నది దేశం మొత్తం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలవాలి, ఆలోచించాలి. మీరైతే మీరు ఆల్కహాల్ తీసుకోరు అని విన్నాను నేను. మరి మీ లైన్ లో యొక్క తెలంగాణ ప్రజలను డ్రైవ్ చేయాలి కదా. టీ టాట్లర్ కదా మీరు. ఆ రకంగా మీరు సిగరెట్ తాగరు, లిక్కర్ తాగరు. మరి ఆ లైన్ లో డ్రైవ్ చేయండి మీరు యొక్క రాష్ట్ర ప్రజల్ని. రైట్. ఒకసారి కాంగ్రెస్ నుంచి మాధవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవి గారు చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లిక్కర్ అమ్మడంలో ఫుల్ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అండి. ఇప్పుడు వాస్తవంగా జనాభా పెరుగుతోంది, జనాభాతో పాటు మన లిక్కర్ అమ్మకాలు కూడా పెరుగుతా ఉన్నాయి. మనం మాట్లాడాల్సింది లిక్కర్. సారీ, నాకు వాయిస్ క్లారిటీ లేదండి. చెప్పండి వినిపిస్తుందండి. చెప్పండి, వినిపిస్తుంది. ఓకే అండి. మేము ఏం చెప్తున్నామంటే లిక్కర్ ఈ రోజు కొత్తగా పెరిగింది ఏం కాదు. జనాభాతో పాటు ఆ లిక్కర్ అమ్మకాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 15,000 కోట్ల ఆదాయం మన మద్యం అమ్మకాల ద్వారా వచ్చింది. మరి ఈ రోజు మన తెలంగాణకి 40,000 కోట్లు, అంటే 36,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆదాయం వస్తానే ఉంది. బెల్ట్ షాపులు ఇవన్నీ పెంచింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. ఇవన్నీ లిక్కర్ అమ్మకాలు ఈ రోజు కొత్తగా పెరిగినాయి ఏం కాదు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణను లిక్కర్ భారీగా పెరగడం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఆటోమేటిక్ గా దాంతో పాటుగా రాను ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని పూర్తి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కాబట్టి తప్పనిసరిగా ప్రజల అవసరాలను మనము తీర్చాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు లిక్కర్ అమ్మకాలు జనాభాకు ప్రాతిపాదికన అది పెరుగుతానే వస్తుంది. కాబట్టి ఈ ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఈ కల్చర్ పెరిగింది అనేది గత ప్రభుత్వం హయాంలోనే తగ్గింది. దాన్ని నియంత్రణ చేసే భాగంలోనే ఈరోజు రేట్ల పెంపకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి అంటే ఇప్పుడు టెండర్ వేయడానికి కూడా రేట్లు పెంచింది కేవలం ప్రజల నియంత్రణ చేయడానికి భాగంగా ఈ ఉద్దేశం తీసుకురావడం జరిగింది. కాబట్టి
దీని మీదనే డిపెండ్ అవుతున్నాం అంటే వచ్చిన ఆదాయాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం ఈ రోజు. అన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఈ రోజు వాటన్నిటి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ప్రజల అవసరాలను అయితే తప్పనిసరిగా తీర్చాల్సిన అవసరం ఉంది. మనం ఇవి నియంత్రణ చేసి మొత్తం నిర్మూలన చేస్తామని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం నియంత్రణ చేస్తే వేరే రాష్ట్రాలలో చూసినాం ఈ రోజు. మనం ఇక్కడ కట్టడి చేస్తే మరి వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటారు. సో దాన్ని నిర్మూలన చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని తీర్చడం అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ఉంటది. కాకపోతే మీరన్నట్టుగా మీరందరు చెప్తున్నట్టుగా దాని నియంత్రణ అయితే చేయాలి. కొంతవరకు ప్రభుత్వం ఆ దిశగానే పయనిస్తోంది ఈరోజు. రైట్, మనం ఒకసారి బొమ్మెర రామూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ లిక్కర్ ఎక్కువగా అమ్ముడుపోతా ఉన్నది. దీనికి కారకులు ఎవరు అంటారు? అందరికీ నమస్కారం. బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, మీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి చాలా దురదృష్టకరం, గొప్ప త్యాగాల రాష్ట్రంగా ఏర్పడి ఎన్నో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న జాతులు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ ఆధీనంలో అభివృద్ధి ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాల్లో ముందుకు పోయిన ఈ రాష్ట్రం ఈ రోజు తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం 100% రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నిజంగా ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఎక్కడి నుంచి కూడా ఇక ఆదాయం వచ్చే పరిస్థితి లేదు, ఏ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్పిటల్ దగ్గర, గల్లీలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా, కాలేజీ పిల్లలకు కూడా అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల మద్యాన్ని వేరులై పారేటట్టు తయారు చేసిండు. ఆయనకు ఆ ఒక్కటి తప్ప, ప్రజల్ని నాశనం చేయడం తప్ప, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప, ప్రజల్ని తాగుబోతులు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఆయన చేసింది ఒక్కటి కూడా లేదు. మా మేడం గారు, మాధవి గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారి కాలంలో ఈ యొక్క బెల్ట్ షాపులు పెరిగినాయి. కేసీఆర్ గారి కాలంలో ఈ రాష్ట్రంలో పర్ క్యాపిటలో పెరిగింది, ఈ రాష్ట్రము జీడిపిలో ముందున్నది, ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అవార్డులు వచ్చింది, ఈ రాష్ట్రము అన్ని రకాలుగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మేడం. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రం మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కిపోయే ప్రమాదం ఉన్నది. నిజంగా మీరు సరే నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాంతో పాటు వచ్చిన ఆదాయాన్ని కూడా మరి ఎటుపోతుందో ఏమో. కనీసం ముసలి తల్లులకు, ముసలి వాళ్లకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఇంకా బిఆర్ఎస్ పార్టీని నిందలేసి బిఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే విధానాన్ని ఇకనైనా బంద్ చేసుకోండి. మీరు చేస్తే హామీలు, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా నెరవేర్చకుండా సతికిల పడి చేతులెత్తేసి మేము ఇక తులం బంగారం ఇయ్యం, 2,500 రామూర్తి గారు రైట్. మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు, అలాగే గుమ్మడి నర్సయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. గుమ్మడి నర్సయ్య గారు, మీరు చెప్పండి, తెలంగాణ వచ్చినటువంటి సంవత్సరంలో 2015-16 సంవత్సరంలో 12,706 కోట్లున్న లిక్కర్ ఆదాయం ఈరోజు 44,000 కోట్లకు చేరింది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? గుమ్మడి నర్సయ్య గారు వినిపిస్తుందండి మా వాయిస్? మధు గారు నన్ను అడిగేది? అవునాడు గుమ్మడి నర్సయ్య గారు. గుమ్మడిని వేరే అనుకున్నా, నా పేరు మిట్ట నర్సయ్య. మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు జాయిన్ అయ్యారు. పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు జాయిన్ అయ్యారు. సంధ్యక్క గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? గతంలో మీరు చాలా సార్లు ఈ లిక్కర్ బంద్ చేయాలని చెప్పేసి పోరాటాలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మరింత 3 రేట్లు 7 సంవత్సరాల్లోనే 3 రేట్లు పెరిగింది. గతంలో మేము పోరాటాలు చేశాము. సారా నిషేధంతో మొదలుపెట్టి సంపూర్ణ మద్య నిషేధం వరకు పోరాడాము. కొంతకాలం సాధించాము. ఆ తర్వాత అంచెలంచెల నిషేధం కోసం కూడా పోరాడాము. సరే, గత నిషేధం ఎందుకు ఫెయిల్ అయింది, ఇవన్నీ చర్చనీయాంశం. సరే, ప్రస్తుత విషయానికి వస్తే, మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రం 4,500 కోట్లు. ఎక్కడ 4,500 కోట్లు, ఎక్కడ 44,000 కోట్లు.
ఇంత ఆదాయం మద్యం ద్వారా సంపాదించుకుంటున్నారంటే ఎన్ని కుటుంబాలు కూల్చి, అంటే ఇంత ప్రజల కోసం పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీకి, ప్రభుత్వానికి ఇంగితం లేదా, సోయి లేదా? ఇన్ని 44,000 కోట్లు పెంచుకుందామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఏ పాలకులకైనా సిగ్గుండాలి. గత పాలకులు చేసిన పని అదే. అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదని చెప్పే పాలకులకి అందాల పోటీలు కావాలి, అందాల పోటీలకి కోట్లు ఖర్చు పెట్టాలా, అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు పెట్టాలా? ఈ రోజు మూసి ఒడ్డునున్న ప్రజలంతా వెళ్ళగొట్టి మూసిని అభివృద్ధి చేస్తామని చెప్తూ 1,000 కోట్లు ఖర్చు పెడతారట, 1,50,000 కోట్లట. ఎందుకండి? మా దగ్గర పైసలు లేవు, పోసుకున్నా లేవు, కూర వండుకున్నా లేవని మాట్లాడే పాలకులకి మూసి ఇవాళ నైట్ ఎకానమీ చేస్తారట, పార్కులు చేస్తారట. అంటే ఏంటి ఏంటి అంటే ఎటు తిరిగి మేము అధికారంలో ఉన్నప్పుడు దండుకుంటాం, తర్వాత ఎవ్వరు ఏమైతే ఏంది? మూసి పొంటి వాళ్ళకి మూసి అందమైన నగరంగా తీర్చిదిద్దుతారు, మూసిని ప్రక్షాళన చేస్తారు. మూసి ప్రక్షాళన చేయడానికి 15,000 కోట్లు మాత్రమే కావాలి. మొత్తం ఇంకొక గత ప్రభుత్వం పెట్టిన ఎస్టీపీలు 32 కాక ఇప్పుడు తీసుకొచ్చే 31 తెస్తామని చెప్తున్నా మీ ప్రణాళికలో ఉన్న ఇవాళ ఏడీబీ నుంచి 4,500 కోట్లు తీసుకుంటారు, 4,100 కోట్లు తీసుకుంటాం అంటున్నారు. మూసి పేరుతో దండుకోవడమే. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మూసి అంటే ప్రజలు ఉన్నారు, మూసి అంటే నివాసాలు ఉన్నాయి, వాళ్ళని బలవంతంగా అయినా ఖాళీ చేస్తాం. 10,000 మందిని మేము అభివృద్ధి చేస్తాం. అక్కడేమో అటు సైడ్ బాపుఘాట్ సైడ్ కానీ ఇవాళ మంచి రేవుల దగ్గర శివాలయాన్ని బాగు చేస్తాం, అక్కడ సిచ్చోరి దగ్గర గురుద్వారా అంటారు, బురానాపూల్ దగ్గర మసీద్ అంటారు, ఉప్పల్లో క్యాథడ్రల్ తరహా చర్చ్ అంటారు. ఏందండి? ఎవరికి అసలు ఈ ప్రజల అవసరాల కోసం వచ్చిన ప్రభుత్వమేనా ఇది? ఏ రకంగా చూసినా అభివృద్ధి పేరుతో దండుకోవడం, కాంట్రాక్టీకరణ, కార్పొరేటీకరణ. ఒక్క నిమిషం. ఈ కాంట్రాక్టీకరణ, కార్పొరేటీకరణ ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తూ చేయడానికి పూనుకున్నది కాకుండా వాళ్ళని మద్యం మత్తులో ముంచెత్తి 44,000 కోట్ల ఆదాయం పెంచుకుంటామని చెప్తుంటే వాళ్ళు మీరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ తీయండి, ఏముందో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్. ఇవాళ ఎక్సైజ్ శాఖ మీద ఏం పేరు ఉంటుంది? ఓన్లీ మద్యం అమ్మకాల శాఖ అని ఉంటుందా? మద్య నిషేధం మరియు అమ్మకాల శాఖను రాసుకుంటారు. నిషేధం కోసం ఏం చేశారు చెప్పండి. మీకు ప్రజల గురించి రేపు ఓట్లు అడుకోవాలంటే ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుక్కుంటారు? ఇవాళ ఏదో మహిళలకి మేము బస్సులకి ఇచ్చాం, ఇటువంటి కొన్ని అంశాలు చెప్పుకుంటే సరిపోతుందా? నిజమైన అభివృద్ధి ఏంటి మీది? ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వాళ్ళ మద్యం అమ్మకాల్ని ఎక్కడ నిరుత్సాహపరిచారు? అది చట్టం, ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశం. అంటే మద్యం అమ్మకాలను మీరు ఎక్కడ నిరుత్సాహపరిచారు? మద్యం అమ్మకాలను ఎక్కడ నిరోధించారు? ఏ రకంగా కూడా మద్యం అమ్మకాలను నిరోధించట్లేదు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వచ్చిందంటే మద్యం అమ్మకాలు ఎన్ని పెంచుకుంటారు? ఆబ్కారీ ఇయర్ వచ్చిందంటే, ఎక్సైజ్ ఇయర్ వచ్చిందంటే మీ అంచనాలు ఎట్లుంటాయి? మీ టార్గెట్లు ఎట్లుంటాయి? అంటే ప్రజల జీవితాలని నాశనం చేయడానికి పూనుకుని సిద్ధమైనటువంటి పాలకులు వాళ్ళ ఆరోగ్యాలు పట్టవు. ఏం చేస్తుంది ప్రభుత్వం? గత పాలకులు చేయలేదని విమర్శించినప్పుడు గత పాలకులు చేసింది కూడా వీళ్ళు చేయట్లేదు. సార్ మనం గుమ్మడి నర్సయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే ఒక్క నిమిషం, మిట్ట నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి, గుమ్మడి నర్సయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం అండి, గుమ్మడి నర్సయ్య గారు చెప్పండి. అరే మధు గారు జర మార్చండి. మిట్ట నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు గుమ్మడి నర్సయ్య గారు. కాకపోతే కంటెస్టెడ్ ఎమ్మెల్యే బాగుంటుంది కానీ. రైట్ గుమ్మడి నర్సయ్య గారు మీరు మాట్లాడండి, వినిపిస్తుందా మా వాయిస్? గుమ్మడి నర్సయ్య గారు నువ్వు అట్లే మాట్లాడి. రైట్ ఓకే, వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? రైట్ చెప్పండి నర్సయ్య గారు చెప్పండి. ఓకే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఇంతకు ముందు వక్తలు మాట్లాడినప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారని ఒక కామెంట్ చేశారు.
వారు చాలా సీనియర్ నేత, బీఆర్ఎస్ లో వారంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. కానీ నేను ఏమంటున్నంటే, ఇప్పటిదాకా సంధ్యక్క గారు చెప్పినా, ఇంతకు ముందు మిత్రులు బీజేపీ వాళ్ళు చెప్పినా ఏం చెప్తా ఉన్నారంటే, తెలంగాణ ఏర్పాటు గీటురాయిగా తీసుకుంటే తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చింది, తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేసిండ్రు, వారి పరిపాలనలో మరి 10-12 వేల కోట్ల రూపాయల నుంచి 36,000-37 వేల కోట్ల రూపాయలకు ఎలా తీసుకుపోయినరు, ఏమన్నా అబ్రకదబ్ర చేసిండ్రా? అంటే 12,760 గ్రామాలలో ఎన్ని బెల్ట్ షాపులు పెట్టిండ్రు, ఎంతమందికి పర్మిషన్ ఇచ్చిర్రు, ఎన్ని పర్మిట్ రూములు ఇచ్చిండ్రు, ఎంతమంది తోటి తాగిచ్చిర్రు, మరి 36,000 కోట్ల రూపాయలకు ఎట్లా పెరుగుతుందండి 9.5 సంవత్సరాలలో? అంటే తాగుబోతుల తెలంగాణ చేసినామని కామెంట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఆలోచన చేయాలి. వారి హయాంలోనే 3 అంతలు 4 అంతలు పెరిగింది. 10-12 వేల కోట్ల రూపాయలు 2015లో ఉంటే సంజయ్ గారు చెప్పింది 4,500 కోట్లు తెలంగాణ రాకముందు ఉన్నదని చెప్పి, మరి 36,000 కోట్ల రూపాయలు తీసుకుపోయిన బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడితే అందరూ నవ్విపోతారు కదా. రైట్ వాళ్ళకు తెలిసిన పాలసీ అది ఒక్కటే కదా. నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బెల్ట్ షాపులు పెంచలేదు, ఏ రకంగా మద్యం మత్తులో ముంచలేదు, కేవలం జరుగుతున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దాని మీద వారేదో మంచి చేసినట్టుగా, వారేదో చేస్తున్నట్టుగా ఈ బిల్డప్ ఏందని ఎవరి కోసం మరి గుంజుకునే పేదవాళ్ళ దగ్గర నుంచి బ్లేమ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఆయుధం ఏదంటున్నా. నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఇంకొక విషయం సార్, తెలంగాణకు ఒక మోసపూరితమైన హామీ ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు వారు ఏం చెప్పారు, తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా తల నచ్చుకుంటా అని చెప్పినటువంటి కేసీఆర్ తల నాకు ఇప్పటికీ కూడా కనిపిస్తా ఉంది. ఇంత నిలబెట్టు మోసం చేసిన వాళ్ళు నర్సేగౌడ్ గారు పేద ప్రజల నర్సేగౌడ్ గారు మా వాయిస్ వినిపిస్తుందా? మేలు చేయడానికి ఉన్నటువంటి పార్టీ నర్సేగౌడ్ గారు రైట్. ఒకసారి మనం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు 44,000 కోట్లకు చేరింది లిక్కర్ పైన ఆదాయం? గుమ్మడి నర్సయ్య గారు మాట్లాడండి. రైట్. తెలంగాణ వచ్చిన 2015-16లో ఒక విషయం అండి, 36,000కి చేరడం గత పాలకులు తాగుబోతుల పాలన చేశారు. మరి 36,000 నుంచి ఇప్పుడు 44,000 ఎందుకు పెరిగింది? ఎట్లా పెరిగింది చెప్పండి. ఎక్కడ నిరుత్సాహపరిచారు అది కూడా చెప్పాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజల జీవితాలతో కాదండి. 44,000 కోట్లు అంటే దాదాపు 8,000 కోట్లు అంటే మీకు మాటలా? 8,000 కోట్ల ఆదాయం మద్యం ద్వారా రెండు సంవత్సరాలలో పెరిగింది అంటే దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ పాలకులు లేదా? ఎందుకు పెరిగింది, ఎట్లా పెరిగింది, మీరు ఇప్పుడు ఏమంటున్నా? హలో, ఇప్పుడు 36,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దాంట్లో మినిమం జిఎస్టీ పెరిగినా, ఎక్సైజ్ పెరిగినా, ఒక 10 రూపాయలు పెంచినా అది పెరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మీరు అడగవలసిన ప్రశ్న అది కాదు. 4,500 కోట్లు ఉన్నదని మీరే చెప్పినప్పుడు 36,000 కోట్ల కంటే నేనేమంటున్నా, మీరు అడగవలసిన ప్రశ్న అది కాదు. గుమ్మ నర్సయ్య గారు మీరు చెప్పండి, 12,706 కోట్లున్న ఆదాయం 44,000 కోట్లకు చేరింది లిక్కర్ పైన. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, మీ వాయిస్ వినిపించట్లేదు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. సార్ నర్సయ్య గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. గుమ్మ నర్సయ్య గారు మీ వాయిస్ వినిపించట్లేదు. గుమ్మ నర్సయ్య గారు ఇక్కడ రైట్. మాదేవ్ గారు మీరు చెప్పండి. నిజంగానే సంధ్యక్క గారు అన్నట్టు మూసీతోని దోసుకోవడమే, లిక్కర్తోని దోసుకోవడమే, మొత్తం దోసుకోవడమే చేస్తుందా ఈ ప్రభుత్వం?
మేము వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఏ హామీ నెరవేర్చలేదని ఇప్పుడే బీఆర్ఎస్ అన్న ఒక ఆయన చెప్పిండు. చెప్తున్నా ఏంటి, కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు చేయలేదు అంటున్నారు. మీ ముందు కనబడతానే ఉన్నాయి కదా, 10 ఏళ్ల నుంచి ఇయ్యనటువంటి ఇవాళ ఇల్లు, పేదలకు ఇల్లు పంచుతున్నాము, ఇందిరమ్మ ఇల్లు పంచుతున్నాము, ఆర్టీసీలో ఫ్రీగా ఇస్తున్నాం మహిళలకి, తర్వాత 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తున్నాము, విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు విద్యను కూడా డెవలప్మెంట్ దృష్టిగా తీసుకెళ్తున్నాము. ప్రతి విషయంలో కూడా ముందుండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కనబడతలేదా బీఆర్ఎస్ వాళ్ళకన్నా అడుగుతున్నా నేను. మద్యం పాలసీ గురించి అన్న చాలా బాగా చెప్పిండు. ఇప్పుడే అంటున్నాము, ప్రతి విలేజ్ లో కూడా ఈ రోజు బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని దోసుకున్నది కాక 36,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని ఈ రోజు 36,000 కోట్లు చేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది 7,000 కోట్లు పెరిగింది. 7,000 కోట్లు అంటే ప్రతి దాని మీద రేటు పెరిగింది. ఈ రోజు నియంత్రణలో భాగంగానే దాన్ని రేట్లు పెంచి ఆ అవసరాలకు అనుగుణంగా దాన్ని తీసుకెళ్తున్న విషయంలో మద్యాన్ని నియంత్రించడంలో భాగమే ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే చేసిందంతా కూడా ఒక స్థాయికి తీసుకొచ్చింది కూడా అన్న. ఇప్పుడు మేము చెప్పేది వినండి అన్న. ఇప్పుడు రేట్లు పెరిగితే ఏమైతుంది? రేట్లు పెరిగితే ఆదాయం పెరుగుతుంది కదా అన్న. రేట్లు కాదు, అమ్మకాలు పెరుగుతున్నాయి మేడం, అమ్మకాలు పెరుగుతున్నాయి, రేట్లు కాదు. ఇప్పుడు ఆదాయం గురించి మాట్లాడుతుంటే చెప్తున్నా, ఆదాయం గురించి ఆదాయం 40,000 కోట్లు అంటే 36,000 కోట్లు ఉన్నదే కదా మాట్లాడండి, మనస్సాక్షిగా మాట్లాడండి. మీరు మాట్లాడాలన్నా, మీరు మనస్సాక్షిగా మాట్లాడాలి. ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తున్నారు. కనబడతలేదా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్లలో ఇయ్యనటువంటి మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒకటే మాట అన్నారు, ఏమన్నారంటే 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అన్నారు. మీకు కనబడతలేదా అని అడుగుతున్నా నేను. ఇండ్లు ఇయ్యలేదా? ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి, నేనేం మాట్లాడను. కానీ ప్రతి దగ్గర మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చిరో చెప్పండి, మేము చెప్తాను ఎన్ని ఇండ్లు ఇచ్చినామో మేము. ఈ రోజు ఎన్ని ఇండ్ల కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినామో ఎంత ఖర్చు చేసినాము, ప్రతి విషయంలో కూడా ఎన్ని ఖర్చు చేసినామో నేను చెప్తాను. కానీ మీరు చెప్పండి, మీరు ఏం చేసిండ్రో చెప్పండి. 10 ఏళ్ల నుంచి ఏదన్నా ఒక ఇల్లు ఇచ్చిండ్రా? మీరు చెప్పింది ఏంది? 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా అన్న? మీరు ఏమి చేయలేదు అని మాట్లాడుతున్నారు. కొంత చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు 5 సంవత్సరాల సమయం ఉంది, మాకు 2.5 సంవత్సరాలు అయింది. చేయగలిగినన్ని హామీలు చేసినాం. ఈ రోజు అవి కనబడతలేవో? మీకు విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం ఈ రోజు. చెప్పండి. ప్రతి ఊర్లో కూడా మాధవ్ గారు ఒక్క నిమిషం అండి. మాధవ్ గారు ఒక్క నిమిషం. బెల్ట్ షాపులు పెట్టి ఈ రోజు డబ్బాలు బంద్ చేయమనండి. ప్రజలకు ఏం చేసామో అనేది ఎవరైనా కూడా క్రిటికల్ గా మాట్లాడాలి. ఇవాళ గత ప్రభుత్వము చాలా నష్టం చేసింది కాబట్టి ప్రజలు దించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కానీ గత ప్రభుత్వము చేసిన మంచిని మాట్లాడాలి, తప్పుని ఇంటింటికి మద్యాన్ని తెచ్చి 13 ఏళ్ల పిల్లల కాడ నుంచి తాగుబూతులుగా మార్చింది గత ప్రభుత్వమే, అందులో డౌట్ లేదు. మేము అనేక తీర్మానాలు, అనేక పోరాటాలు, అనేక ధర్నాలు అనేకం చేసాం. ఏం జరిగింది అంటే పోరాటాలు చేస్తే వినేంత ప్రభుత్వాల ఆ ప్రభుత్వం అదే చేస్తుంది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. అట్లాగే అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలు నాశనం చేస్తుంది. గత ప్రభుత్వం కట్టించిన 2 బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసుకుంటూ మేం చేసామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చింది, గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది అన్ని ప్రజల ముందు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసిన మంచి ఈ ప్రభుత్వం కూడా చేయట్లా. ఈ ప్రభుత్వం కొన్ని చేసింది, ఆ కొన్ని చేసినవి చెప్పుకుంటే మాకు ఓట్లు పడతాయని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎక్కడెక్కడ చేయాలి, ఇల్లు కూలుస్తున్నారు, జీవితాలు నాశనం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఓఆర్ఆర్ల పేరుతోటి అది అభివృద్ధి కాదు, ప్రజల జీవితాన్ని చెరువులు బాగు చేయడం అనేది మంచి పనే కదా అక్క, కరెక్టా కదా? మీరు మేధావులు చెప్పాలి. ఉన్న వాటిని కట్టిన వాటిని మీరు అది సపోర్ట్ చేయొద్దు కదా. బాగు చేయాల్సిందే, రోడ్లు వేయడం తప్పంటలేదు. ఓఆర్ఆర్ టు ఓఆర్ఆర్ లగచర్ల కనెక్షన్ కి ఎంత కేటాయించారు, టువర్డ్స్ కొడంగల్ ఎంత కేటాయించారు? 6 ఉన్నవి 9 చేయడం, 10 చేయడం కాదు కదా. అవసరం ఉన్నా లేకున్నా ఫ్లైఓవర్లు వేయడం గత ప్రభుత్వం అదే చేసింది, మీరు అదే చేస్తున్నారు. అభివృద్ధి ప్రజల్ని నాశనం చేయడమే, ప్రజల జీవితాలు నాశనం చేయడం. ఇవాళ మీ ఎక్స్పర్ట్స్ తోటి మీరు మాట్లాడండి. 15,000 కోట్లు
పోస్తే మూసి ప్రక్షాళన అవుతుంది. ఎందుకు 1,50,000 కోట్లు, ఎందుకు నైట్ పార్కులు, ఎందుకు అక్కడ నైట్ మూసి మీద నైట్ జీవితం ఇస్తాం, పప్పులు పెడతాం, మేము ముందు తిండి పెట్టండి, అక్కడ మీరు ఎంటర్టైన్మెంట్లు అమ్యూజ్మెంట్లు ఎవరు వచ్చినా అదేనా? అంటే ప్రజలు మనుషులు గారా మీకు? అన్ని రకాల అభివృద్ధి జరగాలి కదా, ఎక్కడైనా అన్ని రకాల అభివృద్ధి జరగాల. మీ లెక్కన ఎంతసేపు ఇప్పుడు ఇవాళ మన తెలంగాణకు అవసరం అమ్యూజ్మెంట్ పార్కులా, తెలంగాణకు అవసరం నైట్ క్లబ్లా, తెలంగాణకు అవసరం తీయండి, మీ ప్రణాళిక తీయండి. 6 సంస్థలకు డబ్బులు ఇచ్చి చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క మేధావి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కనీసం రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా మీరు మాట్లాడట్లేదు, కనీసం రాహుల్ గాంధీ చెప్పింది కూడా మీరు చేయలేకపోతున్నారు. పేద ప్రజల్ని పక్కన పెడుతున్నారు. రాహుల్ గాంధీ తన ప్రభుత్వం హయాంలో వినండి, ఒరిస్సా వెళ్లి వేదాంతకు వ్యతిరేకంగా వాళ్ళ గవర్నమెంట్ లో ప్రాజెక్ట్స్ నాశనం చేశారు. ఆదివాసీల జీవితాలని నాశనం కాకూడదని. మీరేం చేస్తున్నారు? మీరు అదే అభివృద్ధి నమూనాలో పోతున్నారు. పేదవాళ్ళని పట్టించుకోకుండా ఆదివాసీల్ని అట్టడుగు వర్గాలని విధ్వంసం చేసి మైనింగ్ అంటారు, డెవలప్మెంట్ అంటారు. ఇవాళ జరుగుతున్న ఈ మోడల్ మన తెలంగాణ ప్రజలకు అవసరమా? పోరాడి సాధించుకున్న తెలంగాణ గత పాలకులు చేసింది అదే, మీరు చేస్తున్నది అదే. ఇవాళ మేము గొప్ప అంటే మేము చెప్పుకోవడం కాదు, గత పాలకులు మద్యం ఎకానమీ మీద ఆధారపడ్డారు. ఈ పాలకులు అవసరమా అమ్మ అందాల పోటీలు? ఎన్ని అందాల పోటీలు నిర్వహించినందువల్ల మీకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? సిగ్గుంటారు మాట్లాడడానికి ఒక్కొక్క పాలకులకి. అందాల పోటీలు అవసరం లేదు, పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి అంటారు, గుళ్ళు అంటారు, గోపురాలు అంటారు. అరే వద్దయ్యా బాబు, అందాల పోటీలు అంటే మమ్మల్ని తన్ని, మమ్మల్ని జైళ్లలో పెట్టి, మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెట్టి మరి అందాల పోటీలు నడుపుతారు. ప్రజలకు ఏం అవసరం అవి చేయండి. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా, దాన్ని పాటించండి. ఎంతో కొంత భారత్ జోడో అని ఆయన వస్తే అందరు సహకరించారు, ప్రజలంతా తమ సమస్యలు చెప్పారు. భారత్ జోడో యాత్రలో ఏమేమి వాగ్దానాలు సంధ్య గారు మనతో గుమ్మ నర్సయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుమ్మ నర్సయ్య గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈ లిక్కర్ ఆదాయం పెరిగినందుకు సంతోషపడతారా, లేదంటే తెలంగాణలో తాగుబోతులు పెరుగుతున్నారని బాధపడతారా? గుమ్మ నర్సయ్య గారు. తాగుబోతులు పెంచడమే 10 ఏళ్ల పాలనలో అదే జరుగుతుంది, 2.5 ఏళ్ల పాలనలో అదే జరుగుతుంది. ఎట్లా చెప్పగలుగుతున్నారో వీళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నామని? ప్రజల్ని మోసం చేయడానికి అలవాటు పడ్డారు. ఎవరైనా చేస్తున్నది అదే. రైట్, రామూర్తి గారు మీరు చెప్పండి, నిజంగానే బీఆర్ఎస్ అధికారులు కొంచెం చెప్పండి రామూర్తి గారు. నాకు అర్థమైంది. మా సంధ్యక్క గారు POW నేను బాగా గౌరవించే మా సంధ్యక్క గారు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. మంచి పనులు వినండి, మంచి పనులు ఆయన 2 బెడ్రూమ్లు కడితే మీరు వాటిని ఇస్తున్నారు అని చెప్పాను. ఆ ప్రభుత్వం కొంచెం చెప్పారు కానీ అసలు విషయాలు చెప్పలే. అసలు విషయం చెప్పాను. ఈ దేశంలోనే ఈ తెలంగాణ అక్కడ నేను వాగ్వాదం చేసుకోలేను, కానీ మీరంటే నాకు అపారమైన గౌరవం. మీ పోరాటాలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను కూడా మీరు చూసే ఉంటారు. ఒక్క నిమిషం. వాస్తవానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంని నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఇది మీరు అవునన్నా కాదన్నా అన్ని రంగాలలో ఏ ఒక్కటి కాదు. వ్యవసాయ రంగంలో ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయింది కేసీఆర్ గారు. వీళ్ళు వచ్చారు, ఒక కాలువ తీసిరా, ఒక చెరువు కట్టారా, ఈ పంట 2-3 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదనంగా 1 ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చారా? అది కేసీఆర్ గారి పుణ్యమే కదా. ఈ రాష్ట్రంలో కరెంటు వెలుగు జిలుగులతో విరజిల్లుతుందంటే అది తెలంగాణ కేసీఆర్ గారే కదా. అక్క మాధవి గారు చాలా విషయాలు చెప్తున్నారు. మీరు మనస్సాక్షిగా అని ఎందుకన్నానంటే ఒకసారి ఆలోచించండి, ఎక్కడున్న రాష్ట్రం ఈ రోజు ఏ స్థాయిలో ఏర్పడ్డది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఆర్థికంగా వెసులుబాటు ఉండేటట్టు, ఆర్థికంగా కుదురబడేటట్టు ప్రజల్ని తయారు చేశాడు. వ్యవసాయ రంగంలో కానీ, కరెంటులో కానీ, పరిశ్రమలలో కానీ, ఉద్యోగాలలో కానీ, కంపెనీలలో కానీ అన్నిట్లో ప్రజల యొక్క ఆర్థిక ప్రమాణ స్థితిని పెంచారు. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని పెరుగుతాయి, అన్ని ధరలు పెరుగుతాయి, అన్ని రకాల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉంటారు. మరి ఈ రోజు ఆర్తనాదాల రాష్ట్రంగా, బూతుల రాష్ట్రంగా, కన్నీళ్ల రాష్ట్రంగా, కూల్చివేతల రాష్ట్రంగా
ఈ దేశంలో పేరు పెరుగుతున్నది తెలంగాణ రాష్ట్రం. మీరు అంటున్నారు మేము కరెంట్ ఇచ్చినాం, ఎంతమందికి ఇస్తున్నారు? 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నారు? ఎంతమందికి మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు? ఎంతమందికి మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? ముసలి వాళ్లకు కూడా 4,000 ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు అది మీకు మీ మనసుకు అది కనబడుతుంది. కూడా 2,500 రూపాయలు ఇస్తారని అబద్ధం అంటే మిత్రుడు చెప్పారు. నర్సయ్య గౌడ్ నాకు మిత్రుడు, ఆయన మంచి పోస్ట్ లో ఉండాలని కోరుకునే వాడిని. కానీ నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు అది చేసిండు ఇది చేసిండు అంటున్నాం. అదే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యి అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తరుణంలో ఇప్పుడు ఏ రంగం ముందు పడ్డది? ఏ వర్గం ఇప్పుడు హ్యాపీగా ఉన్నది? ఒక్క వర్గం హ్యాపీగా ఉన్నట్టు చెప్పండి. ఈ ఒక్క వర్గం అన్నా ఈ రాష్ట్రంలో. మరి మా దగ్గర నేను మధుర ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఇగో 6 గ్యారెంటీల కార్డు దగ్గర పెట్టుకోండి, 100 రోజులు అయిన వెంటనే ఇది భద్రంగా తీసుకురండి, అమలు పరుస్తామన్నారు. రామూర్తి గారు ఒక్క నిమిషం. మాధవ్ గారు, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మనకు 18,000 కోట్ల ఆదాయం వస్తుంది, 6,500 కోట్లు జీతభత్యాలకు పోతుంది, 6,500 కోట్లు మిత్తిలకు పోతుంది, మిగతా 6,500 కోట్లతోని 6 గ్యారెంటీలు నడపడం కష్టంగా ఉందని చెప్పారు. అందుకోసమేనని చెప్పేసా లిక్కర్ అమ్మకాలు పెంచారు? అది కాదండి, నేను ఇప్పుడు అన్నారు తప్పింది, దానికి సమాధానం చెప్పదలుచుకున్నా. మీరు టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టిందండి? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ, మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ, మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగారో ఒకసారి మీరు చెప్పండి మనస్ఫూర్తిగా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు కట్టినా ఎప్పటి నుంచో కట్టినటువంటి ప్రాజెక్టుల మీద ఈ రోజు వ్యవసాయం అంతా కూడా నడుస్తుంది. ఒక కాళేశ్వరం మీరు కడితే దాన్ని 1,00,000 కోట్ల రూపాయలు దాన్ని ఆగం చేసింది. అంటే ప్రజల సొమ్మును మీరు ఈ రోజు రైతులకు ఆదాయం పెంచినట్టే. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మేడం మాధవ్ గారు ఇక్కడ టాపిక్ లిక్కర్ గురించి నేను అడిగిన దానికి కూడా చెప్పండి. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు? మీరు ఈ హయాంలో 9.5 years అయిపోయిన తర్వాత చెప్పండి. చెప్పండి ఒకసారి, ఒక్క నిమిషం ఉండండి. నేను అన్ని అడిగిన తర్వాత మీరు చెప్పండి సమాధానం, నేనేమంటలేదు. తర్వాత ఈ ప్రాజెక్ట్ మీరు ఒకటి కడితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 1,00,000 కోట్ల ప్రజల సొమ్ము ఆగం చేసిండ్రు. రెండో విషయం ఏంటంటే ఎంతమందికి కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అని అన్నారు, ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు అన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేనటువంటి రేషన్ కార్డ్స్ మేము ఇవ్వలేదా అన్నారు, సన్న బియ్యం మేము ఇవ్వట్లేదా? ఇప్పుడు ఎవరికైతే కరెంట్ అవసరం ఉందో ఊర్లలో వెళ్ళి చూడండి, 200 యూనిట్స్ అందరికి వస్తుందా రావట్లేదా చూడండి. దఫాల వారీగా మేము 2 డబల్ బెడ్రూమ్ల ఇండ్లు కూడా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నాము. ప్రతి విషయంలో కూడా పారదర్శకంగా వెళ్తున్నాం మేము, పార్టీలకు అతీతంగా. బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా మీ కార్యకర్తలకే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మాత్రం మేము కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకి ఇండ్లు కానీ లోన్లు కానీ ఏదైనా కూడా ఊర్లలో మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు ఎక్కడ పేదరికం ఉన్నది, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి. ప్రతిది కూడా ఇప్పుడు మీరు 6 లక్షల కోట్లు అప్పు చేసిపోతే బడ్జెట్ కూడా సరిగ్గా లేని సమయంలో, డబ్బులు లేని సమయంలో మేము జాగ్రత్తగా ఒక్కొక్కటి అంశం ఒకటేసారి మీరు 10 ఏళ్లలో అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మాధవ్ గారు ఒక్క నిమిషం. 2 సంవత్సరాలు అయింది కాబట్టి మాధవ్ గారు ప్లీజ్ వినిపిస్తుందా మా వాయిస్? చెప్పండి మాధవ్ గారు. రైట్, సంధ్యక్క గారు మీరు చెప్పండి. ఇంత ముందుకు టీవీలలో బతుకు జతకా బండి అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే, దాంట్లో ఒక 90% ఎపిసోడ్లలో నా భర్త మంచోడే కానీ తాగితేనే దుర్మార్గుడు అనే ఈ డైలాగ్ ఒక 90% ప్రోగ్రాంలలో విన్నా. కానీ నిజంగానే ఈ ప్రభుత్వాలకి కుటుంబాలు నాశనమైన, చనిపోతున్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈరోజు బీర్ బాటిల్ పట్టుకొని న్యూ ఇయర్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, పండుగ కానీ ఏదైనా సరే చావులకు కూడా మందులేంది చావు నడుస్తలేదు. సో ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వాలకి డబ్బు ఒకటే ముఖ్యం, ప్రజల ప్రాణాలు అవసరం లేదంటారా? సంధ్యక్క గారు మీరు చెప్పండి. ప్రజల ప్రాణాలు అవసరం లేదు, ప్రజల సంక్షేమం కూడా అవసరం లేదు. ఎందుకంటే గత పాలకులు ఇచ్చిన పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వాలు ఎట్లా, గత ప్రభుత్వం
భర్తలు తాగి తాగి చచ్చిపోతే పర్లేదు, మేము వితంతు పెన్షన్లు ఇస్తామని వితంతు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం భర్తలు తాగి తాగి చావాలి. ఇవాళ గ్రామాల్లో దాదాపు 35 నుంచి 45 మధ్య యువకులు లేరు. ఉంటే 30 లోపల ఉన్నారు, లేకపోతే 60 పైన ఉన్నారు. అంటే వ్యసనం వీడినోళ్ళు, వ్యసనం లేని వాళ్ళు. ఈ రకంగా గత పాలనలో ఎత్తి చూపించాం, లెక్కలు ఇచ్చాం. అప్పుడు ఇచ్చిన వితంతు పెన్షన్లు కూడా ఇవ్వట్లే. మీరు తాగండి, సావండి, పెన్షన్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఒంటరి మహిళల పెన్షన్లు గత పాలకులు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇట్లా. ఈ ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళని కూడా గోస పెట్టుకుంటుంది. రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా ఇవ్వట్లా. అంటే ఏం సంక్షేమం చేస్తారు? మీకు ఎవరికి అవసరమో అక్కడ ఇవ్వండి. ఈ పెన్షన్లన్నీ ఇవ్వడం ద్వారా కొన్ని ప్రాణాలు బతుకుతాయి. రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ డబ్బులు రాక చనిపోయిన ఘటనలు నమోదైనాయి. అత్యాచారాలు ఎన్ని నమోదవుతున్నాయి పిల్లల మీద. ఇవాళ మీరు చెప్పిన బతుకు చెట్టు బండి అక్కర్లేదు, అటువంటి షోలు అక్కర్లేదు. ప్రజల్లో ఉంటే ప్రజల జీవితాలు కనపడతాయి. ఏ బస్తీకి వెళ్ళినా ఎంతమంది తాగుతారు. సింగరేణి బస్తీలో 5 ఏళ్ల పాప మీద అత్యాచారం జరిగిందంటే ప్రతి కుటుంబంలో ఇంకా డ్రగ్స్ గురించి చెప్తున్నారు. అంటే గత 10 ఏళ్లలో డ్రగ్స్ కూడా పెరిగినాయి. గంజాయి ఎంత పెరిగింది? గంజాయి ఎట్లా పెరిగింది? మద్యం ఓన్లీ మీకు ట్యాక్సే చెప్తున్నారు. గంజాయి ఎంత పెరిగింది? ఎట్లా పెరిగింది? ఇంత గంజాయి ఇంటర్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో ఇంత గంజాయి ఏ డ్రైవ్ పెడుతున్నారు? ఏ పోలీసులు డ్రైవ్ పడుతున్నారు? గంజాయిలో అంత గనం పట్టుబడుతుంటే ఏదో అక్కడక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలని మత్తులో ముంచెత్తితే తప్ప మాకు దిక్కు లేదు. వాళ్ళ చైతన్యాన్ని నాశనం చేయాలా? ప్రజల మత్తుతోటి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనే మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పుకుంటున్నారు. నిజమైన సంక్షేమం చేయాల్సిన బాధ్యత లేదా? నిజమైన సంక్షేమం అంటే గత పాలకులు కొన్ని చేశారు, ఇవాళ ఆ పాలకులు కూడా చేయట్లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. దానికి సమాధానం చెప్పండి. మీరు బస్సుల్లో మహిళలకి ప్రయాణం ఇచ్చారు, మేము ఎంకరేజ్ చేసాం, మేము వెల్కమ్ చేసాం. దాని మీద చాలా మంది నెగిటివ్ మాట్లాడారు, మేము మాట్లాడలేదు. అంటే అది సరిపోతుందా? మీ ఓట్లు పడతాయి కాబట్టి మహిళల ఓట్లు అది సరిపోతాయా? మహిళల బతుకులు ఆగమవుతున్నాయి. హింస నుంచి వాళ్ళకి రక్షణ లేదు. గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లు, కేసీఆర్ అని తీసి పేరు అక్కర్లేదంటే పక్కన పెట్టండి, కానీ గతంలో ఇచ్చిన కిట్స్ ఎంత బాగున్నాయి. ఇవాళ ఏ బస్తీకి వెళ్ళిన అక్కలు రండి, అనలు రండి మాతో. ఏ బస్తీకి వెళ్ళినా గతంలో ఇచ్చిన కిట్స్ ఇవ్వట్లేదు. గతంలో ఉన్న పెన్షన్స్ ఈ రోజు ఇవ్వట్లేదు. సంక్షేమం అవసరం లేదు ఎవరికి వచ్చినా. అంటే ఆ సంక్షేమాన్ని మీరు పెంచండి, కొనసాగించండి. అప్పుడు మిమ్మల్ని కూడా మీరు చేసే మంచిని మేము గుర్తిస్తాం. కానీ సంక్షేమం మొత్తమే పక్కన పడేసి మనం కూడా ఒకటి ఆలోచించాలక్క. అక్క మీరంటే చాలా రెస్పెక్ట్. నాకు ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలుసు, రాష్ట్రం ఎట్లా ఉందో కూడా మీకు తెలుసు. వాళ్ళంతా అప్పులు చేసిండ్రు అక్క, అప్పులు చేసిండ్రు, 5 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, ఏదంటే అది ఇచ్చిండ్రు. ఈ రోజు దాన్ని సమన్వయం చేసుకుంటూ వస్తున్న కాలంలో కొంత సమయం పడుతుంది. దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. మేధావులు మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి? ఎందుకంటే సమయం పడుతుంది అక్క. 15,000 కోట్లతో మూసి ప్రక్షాళన సరిపోతుంది, 1,50,000 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్కులు లేకపోతే 1,50,000 కోట్లు కాదు. మీకు కూడా తెలుసు. రేవంత్ గారు అన్నారు యాక్చువల్ గా ప్రాజెక్ట్ లో 1,50,000 లేదు. మేమే చెప్తున్నాం, రేవంత్ గారు అవసరం ఉన్నా లేకున్నా, సందర్భం వచ్చినా రాకున్నా, మొన్న మార్చి 8 జర్నలిస్టుల మీటింగ్ కి వెళ్ళి మాట్లాడాడు. అసలు 1,50,000 అనే మాట రేవంత్ గారే అంటున్నారు, ఎవరు అనట్లేదు. ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ అన్ని మేము స్టడీ చేశాము, అందులో 1,50,000 లేదు, అన్ని కలిపి 1,50,000 ఎందుకు చెప్తున్నారు అని కూడా మేము అడుగుతున్నాం. 15,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వమే ఎస్టిమేట్ పెట్టింది. గత ప్రభుత్వమే మూసి ప్రక్షాళనకి మొదలు పెట్టింది కదా, దానికి ఇంకా 31 మీరు గుర్తించారు. కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాలక్క. ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఉంది, చెరువులన్నీ పునరుద్ధరిస్తున్నాము. కొన్ని మీరు మీలాంటి మేధావులు మాట్లాడుతుంటే అది బయటకు వస్తుంది అక్క. మీలాంటి మేధావులు మాట్లాడితే అది బయటకు వస్తుంది. మీరు మాట్లాడాలి దాని గురించి. ఎవరిళ్ళని తీశారు, ఎన్ని తీశారు, హైడ్రా గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. మీరే ఇప్పుడు చెరువులన్నీ కూడా ఏ రోజు ఉన్నటువంటి చెరువులను. రైట్ రామూర్తి గారు మీరు చెప్పండి, నిజంగా ఇవన్నిటి కారణం కేసీఆర్ చేసిన అప్పులే అంటారా? అప్పులు చేసిరు, పథకాలు ఇచ్చిరు, అప్పులు చేసిరు, అన్ని ఇచ్చిరు. మిగులు బడ్జెట్ ని ఈ రోజు 4-5 లక్షల కోట్ల అప్పులు అక్క మీరు పెద్దలు, మీరంటే గౌరవం ఉన్నది. ఒక్క నిమిషం వినండి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు సరే దళిత ముఖ్యమంత్రి అన్న తర్వాత మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్ళాం, మళ్ళీ గెలిచాం, అది అయిపోయింది. దాని తర్వాత 3 ఎకరాల భూమి ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల
ఏదో రకంగా అందించాలని ఆ స్కీమ్ మొదలు పెట్టాము. చాలా మందికి ఇచ్చాం. అవి కొనసాగే టైంలో మేము 12 లక్షలు ఇస్తారని మీరు వచ్చారు. ఈ 2 సంవత్సరాలలోనే ఎన్ని పథకాలని ఎగ్గొట్టారో, అసలు లేకుండా నేను చేశారో చెప్పేది అదే మీ అంతరాత్మకు బడ్జెట్ వదిలేస్తున్నారు. ఒకటి 2 తులం సంవత్సరాలే బంగారం అయింది. అనేది అయిపోయింది. తులం బంగారం ఇవ్వనని చేతులు ఎత్తేసారు. 2,500 రూపాయలు ఇవ్వమని ఆల్రెడీ చెప్పేస్తుండ్రు. ఇంకోటి కేసీఆర్ కిట్ మొత్తం పోయింది. అలాగే ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటా పోతే దళిత బంధు, రైతు బంధు అన్ని ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. చెప్పలేరు మీరు ఎక్కువ. నేనేమంటున్నా అంటే 3,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది. అందులో 75,000 కార్పొరేషన్లలో అన్ని కలిపితే కోట్ల రూపాయలు కార్పొరేషన్స్ అన్ని కలిపితే 6 లక్షల కోట్లు ఉన్నాయి. వినండి, 75,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణకు వచ్చిన అప్పు. దాన్ని మిగులు తీసేస్తే బడ్జెట్ అండి, మిగులు 2,75,000 కోట్ల రూపాయల అప్పు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల్లోనే 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని అసెంబ్లీ ఇదంతా సాక్షిగా రాంగ్. ముఖ్యమంత్రి చెప్పారు. మీ ఇదంతా మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సరే, అభివృద్ధి అంటున్నారు. ఏ విషయంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? నేను ఒక్కటే అడుగుతున్నా. ఒక కంపెనీ తెచ్చారా? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక కాలువ తీశారా? ఇంకా ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మేము అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినాయి. హైడ్రా ఇండ్లు కూలగొట్టడం, ఆ కూలగొట్టడం ముందే వాళ్ళని తీసుకుపోవడం, మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో మీరు వాళ్ళని పెడుతున్నారు. అంతకంటే మీరు చేసిన ఉత్తగానే చెప్పండి. మీరు ఉత్తగానే వేగ్గా మాట్లాడకండి. ఒక మేధావిగా మీరు నేను అనేది ఏంటంటే మీరు అట్లా మాట్లాడుతున్నారు. 6 లక్షల కోట్లు వస్తుంటే 2 లక్షల కోట్లు కేసీఆర్ గారి సమయంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది ఒకసారి రండి. ఏ ఊరికి పోదామో రండి, ఏ ఊర్లో చర్చిద్దామో రండి, ఏ గల్లీలో చర్చిద్దామో రండి. హైదరాబాద్ లో ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల నిద్ర లేకుండా, ఆధారం లేకుండా ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. నేను కూడా ఇప్పుడు మా విద్యార్థి విభాగం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నది. మూసీ నది సుందరీకరణ ఎన్ని వేల కోట్లతోటి కావాలి, ఎంత చేశాం మనం చేసిన కార్యక్రమం అప్పుడు ఏ ఒక్క ఇల్లు అయినా కూలగొట్టినామా? ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు? ఇప్పుడు ఎందుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లను కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దందుకోవాలనే ఈ కుతంత్రం ఎందుకు చేస్తున్నారు? ఏంది మీ ఆలోచన? అంటే డబ్బు సంపాదనే ఢిల్లీకి మూటలు పంపడమే తప్ప తెలంగాణ ప్రజల వాళ్ళ అవసరాలు తీర్చే యోగ్యత లేదా? కాబట్టి మీ పరిపాలన మీద రామూర్తి గారు కంక్లూజన్ సిద్ధపరచాలి. కానీ బ్రదర్ చెప్పండి, కంక్లూజన్ చేయండి. చెప్పండి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు సక్సెస్ఫుల్ గా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి అమలు చేయండి. కనీసం వాళ్ళ పాపం తెలవకుండా, ముసలి వాళ్ళ వృద్ధుల పాపం తెలవకుండా వెంటనే వాళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, అదైనా ఇవ్వండి. మహిళలకు నిజంగా ఏ పరిస్థితి లేకుండా మహిళలు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అదైనా ఇవ్వండి. విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానన్నారు. 16,000 ఉద్యోగాలు వేసినామని మొన్ననే అసెంబ్లీ 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అన్నారు. ఇంకా మిమ్మల్ని ఏమనాలా? మీరు మళ్ళీ మాట్లాడే మాటలలో ఏడ శాంతికి ఉంటది, ఎక్కడ సార్థకత ఉంటది? మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద మీరు మనసు పెట్టాలని, ఈ బూతుల రాజ్యం పోవాలి, తాగుబోతుల రాజ్యం, బెల్ట్ షాపులు బంద్ చేయండి, కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర ఉన్న వాటిని బంద్ చేయండి. రామూర్తి గారు ఆ ఓడిపోయినందుకు మరి మీరు గెలిచి రాజకీయాల్లో బూతు పంచాంగం వచ్చింది, కేసీఆర్ తోటే వచ్చిందండి. ఇంకొకటి, వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇస్తున్నది. అంతకుముందు మీరున్నన్ని రోజులు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు అన్ని కూడా ఏవి లేవు. పావలా వడ్డీ రుణాలు ఏవి ఇచ్చినా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మళ్ళీ అవన్నీ క్లియర్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడే చెప్పిండ్రు, గుర్తు చేసిన 2,500 రూపాయలు ఒకటే మాట్లాడుతున్నారు కానీ చేసిన పనుల గురించి ఏవి మాట్లాడట్లేదు. మీరు తాగుబోతు తెలంగాణ చేసింది కూడా కేసీఆర్ గారే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది తాగుబోతు తెలంగాణ అని. తర్వాత
ఈ మహిళలకి ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. అలాగే రుణం గురించి చెప్పారు, అప్పు గురించి చెప్పారన్న మీరు. అప్పు గురించి మీరు చాలా క్లారిటీ ఉంది మా దగ్గర, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఉన్నది. ఏంటంటే 6 లక్షల కోట్ల అప్పు ఇతర కార్పొరేషన్లలో కావచ్చు, ఇతర బ్యాంకులలో, మిగతా అన్నిట్లలో కూడా చూస్తే 6 లక్షల కోట్ల అప్పు ఉంది. కొన్ని సమన్వయం చేసుకుంటే ఈ రోజు వచ్చింది 2 సార్లు బడ్జెట్ మనకి, ఇప్పుడు 3వ సారి పెట్టినాం. ఈ 3 సార్లలో 5 ఏళ్లలో చేసే పనులన్నీ కూడా 1 సంవత్సరంలో చేయలేము. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఏమి ఇయ్యలేకపోయినారు, చేసే ఎలాంటి ఉద్యోగాలు కూడా వేయలేని పరిస్థితి. గ్రూప్ 1 కానీ ఏది కానీ మీరు ఉన్న హయాంలో ఏమి వేయలేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మహిళలకు వడ్డీ మాధవ్ గారు లిక్కర్ పైన కంక్లూజన్ ఇవ్వండి. లిక్కర్ పైన మాధవ్ గారు లిక్కర్ పైన కంక్లూజన్ ఇవ్వండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు మాధవ్ గారిని మాట్లాడివ్వండి. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు గ్రూప్ 1 వేసిందా ఒక్కసారన్నా చెప్పాలా మీరు దానికి సమాధానం? అరే 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినని మీ అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి ప్రకటించాడు కదా, మేము కాదు కదా. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. టైం అవుతుంది. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రం రామూర్తి గారు మీరు ఇప్పుడు బూతులలో కూర్చువేతలలో అవార్డు పొందుతుంది ఈ రాష్ట్రం. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. రైట్ సంధ్యక్క గారు మీరు చెప్పండి. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్ మధు గారు, నేనేం చెప్పదలుచుకున్నా అంటే వెలుగుబట్లలో ఇల్లు కూల్చేశారు. ఇవాళ మొన్న వెంగళరావు నగర్ లో గత రాజశేఖర రెడ్డి హయాంలో కూల్చారు, మళ్ళా ఇప్పుడు కూల్చారని 80 ఏళ్లుగా ఉన్న వాళ్ళని చెప్తున్నారు. పేదల ఇళ్లు కూల్చుతున్నారు. 10,000 మూసి పేరుతో బాపుఘాట్ ఏరియాలో హుడా లేఅవుట్స్, మొత్తం హుడా ఇప్పుడు HMDA లేఅవుట్స్. వాళ్ళు మొదటి లోను కూడా కట్టలేదు, ఇప్పుడు వాళ్ళు ఇల్లు తీసేస్తామంటున్నారు. ఎందుకు? అక్కడ ఆదిత్య వాళ్ళకి మొత్తం ఎందుకు అవన్నీ అవకాశాలు ఇచ్చారు? మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వేసేశారు. ఆదిత్య అనే కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇవన్నీ మీరు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? హుడా లేఅవుట్స్ ఎట్లా తీస్తారు మీరు చెప్పండి. మొత్తం 10 కాలనీలు. రేపు 4వ తారీఖు మీటింగ్ ఉంది, మాధవ్ గారు రండి, రేపే ఉంది అక్కడ మీటింగ్. 10 కాలనీలు అన్ని హుడా అంటే హుడా ఏ గవర్నమెంట్ ఇచ్చినా అవి ఎట్లా తీసేస్తారు చెప్పండి? అక్కడ ఉన్న కాలనీల వాళ్ళకి గుండె జబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు లిక్కర్ పైన కంక్లూజన్ ఇవ్వండి. లిక్కర్ పైన ఇవాళ మీరు ప్రజల ఇళ్లని కూలుస్తారు, ప్రజల జీవితాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి ఎక్కడెక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో వాటెనక పడ్డారు. ఆయన మున్సిపల్ మంత్రి ఆయనే, హోం మంత్రి ఆయనే. నేను అడుగుతున్నా, మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, రకరకాల జీవితాలు విధ్వంసం అవుతున్నాయి, క్రైమ్ జరుగుతుంది. చెప్పుకుందామంటే హోమ్ మినిస్టర్ లేరు. ఇంత అధ్వాన్నం ఇన్నేళ్లలో మేము 50 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. హోం మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే రేవంత్ గారి హయాంలో తెలంగాణ. అది మాట్లాడండి. ఈ గతంలో నరసింహారెడ్డి ఉన్నప్పుడు, నరసింహారెడ్డి ఉన్నప్పుడు మేము ప్రజల సమస్యలు తీసుకెళ్ళాం. ఆయన మహమూద్ అలీ ఉన్నప్పుడు తీసుకెళ్ళాం. ఆయన మంచి మానిటరింగ్ చేశారు మహమూద్ అలీ గారు. ఇవాళ మాకు చెప్పుకోవడానికి లేదు. ఈ రేవంత్ గారు ఒక్కసారి కూడా ప్రజా సంఘాలని కలవలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉండరు. మద్యం వల్ల రేపులైనా ఏదైనా కూడా అదే కాదు, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోకపోతే చెప్పడానికి మా గతంలో హోంమంత్రులు ఉన్నారు. హోంమంత్రులు లేని తెలంగాణ రాష్ట్రంలో, మున్సిపల్ మంత్రులు లేని తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని మంత్రులు ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన క్షణం తీరికుండదు రేవంత్ రెడ్డికి. అన్ని ఎందుకంటే మున్సిపల్ మంత్రి మీరే, హోంమంత్రి మీరే అంటే ఎక్కడ కంప్లైంట్ రావద్దు. విద్యాశాఖ మంత్రి మీరే అంటే మీరు కీలక శాఖలు మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటే ప్రజలు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వద్దు. అంటే ప్రజాస్వామ్యమే లేకుండా చేసాక మీరు ఏం చేస్తారండి? ప్రజల గోడు వినడానికి సిద్ధంగా లేరు. మీ సీఎం ఏ ప్రజలు పిలిచారు? మీ సీఎం లొంగిపోయిన మావోయిస్టులని లేదా కార్పొరేట్ కంపెనీలని తప్ప ఏ ప్రజల్ని కలిశారు? ఏ ప్రజా ఉద్యమాలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెప్పండి.
ఖచ్చితంగా గత పాలన కన్నా వర్స్ట్ పాలన రేవంత్ రెడ్డి పాలన అని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. మద్యం అనే అంశమే తీసుకున్నట్లయితే గత పాలకులు ఛిద్రం చేసిన కుటుంబాలని ఇంకా నాశనం చేస్తున్నారు అన్ని విధాల. కాబట్టి మద్యం వ్యసనం వీడడానికి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. మద్యం ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే చూడకండి. అది ఏ సంక్షేమ ప్రభుత్వం బాధ్యత అవుతుంది. అది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది మీ దగ్గర లేదు. రైట్ థ్యాంక్ యూ అండి. ప్యానల్లో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. సో చూసాం కదండి, ఇది ఇవాల్టి బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.